ఒకటి కలర్స్ అని వస్తుంది. ఓకే ఓకే ఆర్ఎల్ జిఎల్ బిఎల్ అని ఉంటుంది. ఓకే వెల్కమ్ టు మై ఛానల్ గౌ స్టూడియో. సో మనతో పాటు ఉన్నారు షేక్ ఫర్హానా మేకప్ ఆర్టిస్ట్ గారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్యాషన్ అయిపోయింది, కంపల్సరీ మేకప్ లేకుండా ఇంకా ఫంక్షనే కాదన్నట్టు ఉంది. అదే ఇప్పుడు మేకప్స్లో చాలా రకాలు ఉంటాయి కదా, లైక్ హెచ్డి మేకప్స్ అని, వాటర్ ప్రూఫ్ మేకప్ అని, దీని గురించి హెచ్డి ఫౌండేషన్ ఉంటుంది. ఓకే అది అప్లై చేస్తే మనం హెచ్డి మేకప్ అయిపోతుంది. ఓకే వాటర్ బేస్ మేకప్ అంటే వాటర్ ప్రూఫ్. ఇప్పుడు ఫర్హానా గారు, ఇప్పుడు మీరు ఈ ఎస్ఎఫ్ మేకప్ ఆర్టిస్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేమ్ చేంజ్ చేసాము ఒక లాస్ట్ ఒక 2 years బ్యాక్, కానీ ఇంతకు ముందు నుంచి మాది లోటస్ బ్యూటీ పార్లర్ అని ఓకే 2010 నుంచి ఉంది. ఓకే ఇప్పుడు మీరు హిందూ బ్రైడల్ కూడా రెడీ చేస్తారు? హిందూ బ్రైడల్ కూడా రెడీ చేస్తాం, హిందూ మార్వాడి ఎనీ బ్రైడ్ చేస్తాం. కాకపోతే మేకపే. వాళ్ళు కూడా ఏంటంటే మీ గురించి పాజిటివ్ గానే చెప్పారు, మీరు మేకప్ చాలా బాగా చేస్తారు. సో మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ దేంట్లో, మేకప్ చేయడం వల్ల లేకుంటే హెయిర్ స్టైలింగ్ చేయడం వల్ల? నేను మేకప్ చేసినాక నేనే హెయిర్ స్టైల్ చేయాలని అనుకుంటా. అట్లా అచ్చా, మీరు మేకప్ అయితే నాకు ఇంట్రెస్ట్, ఓకే, కానీ నేను మేకప్ చేసిన క్లయింట్ కి హెయిర్ స్టైల్ కూడా మోస్ట్లీ నేనే వేయాలని అనుకుంటున్నా. అలాంటి హైడ్రా ఫేషియల్ అంటే స్కిన్ ని కొంచెం హైడ్రేట్ గా చేస్తుంది. ఓకే అండ్ పింపుల్స్ యాక్ని అవి ఉన్న వాళ్ళకి ఏంటంటే దీనిలో సెపరేట్ టూల్స్ వస్తాయి అన్నట్టు. ఓకే ఇది స్టీమర్, ఇది ఫేషియల్ స్టీమర్. ఇది ఫేస్ కి ఓకే, ఇంత ముందు అడిగాను కదా. అదే ఫేషియల్ చేసినప్పుడు ఇది స్టీమర్. ఫేషియల్స్ అంటే హ్యాండ్స్ తో చేసే ఫేషియల్ కి ఇది యూజ్ చేస్తాం అన్నట్టు. ఎస్ఎఫ్ మేకప్ ఆర్టిస్ట్ ఫర్హానా గారు. హలో హాయ్ హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఎలా ఉన్నారు? సో మీ పార్లర్కి వెతుక్కుంటే రావాల్సి వచ్చింది. సార్ అంటే మ్యాప్ ఉంది, బట్ ఏంటంటే మీ గురించి తెలుసుకుంటా రావడం జరిగింది. ఓకే సో సార్. మీరు ఎట్లైనా ఫేమస్ కాబట్టి. సో ఎస్ఎఫ్ అంటే ఎఫ్ అంటే ఫర్హానా, ఎస్ అంటే షేక్ ఫర్హానా మేకప్ ఆర్టిస్ట్. బయట లోటస్ అని ఉంది. లోటస్ అంటే అది ఇన్స్టాగ్రామ్ లో ఇంతకు ముందు మేము పోస్ట్ చేయకపోయింది, అంటే ఓకే పేజ్ ని ఒక ఎస్ఎఫ్ మేకప్ ఆర్టిస్ట్ అని పెడదామని ఓకే స్పెషల్లీ పోస్టింగ్ కోసం ఎస్ఎఫ్ మేకప్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఎప్పుడు చేంజ్ చేశారు నేమ్? ఇది ఒక లాస్ట్ 1.5 year అవుతుంది. 1.5 year. మరి బయట బోర్డ్ ఇంకా అది 10 years బ్యాక్ కాబట్టి 2010 లో పెట్టాం. లోటస్ అనేది పాపులర్ కాబట్టి ఇంకా అట్లనే అది కంటిన్యూ చేస్తాం. మరి కన్ఫ్యూజ్ అవుతారు కదా, లోటస్ ఎస్ఎఫ్ అంటే ఇప్పుడు ఎస్ఎఫ్ అనేది మన పేజ్ చూసిన వాళ్ళకే తెలుసు. ఓకే, మోస్ట్లీ పాత వాళ్ళకి ఎవరంటే లోటస్ పక్కన బ్రాకెట్ లో ఎస్ఎఫ్ అని పెట్టినా కూడా అయిపోయింది కదా. అంటే చేంజ్ చేయాలి ఇంకా బోర్డ్. ఓకే, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి లైక్. సో నేను 1 by 1 క్వశ్చన్స్ అడుగుతా మీకు. సో దానికి మీరు టైం ఇచ్చి ఆన్సర్ ఇవ్వగలుగుతారంటే వీ కెన్ హ్యావ్ డిస్కషన్. ఓకే సార్. ఓకే, మేకప్ ఏ పెళ్ళిళ్ళైనా, ఏ ఫంక్షన్స్ అయినా, ఏ పండుగలకైనా లేడీస్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది మేకప్. సో అలాంటి మేకప్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సో మేకప్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, దీని సృష్టికర్త ఎవరు, ఇప్పుడు అంటే ఏ డిస్ట్రిక్ట్స్లో అయినా కూడా, అంటే మేకప్ అనేది ఇంతకుముందు కార్పొరేట్ సిటీస్లోనే ఎక్కువగా నేమ్ వినిపిస్తూ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఏంటంటే ఏ ఫంక్షన్స్ అయినా కూడా లేడీస్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు మేకప్. సో అలాంటి మేకప్ గురించి మనం తెలుసుకుందాము. వెల్కమ్ టు మై ఛానల్ గౌ స్టూడియో. సో మనతో పాటు ఉన్నారు షేక్ ఫర్హానా మేకప్ ఆర్టిస్ట్ గారు. మేకప్ అనే పదం ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అండ్ దీనికి సృష్టికర్త ఎవరు? మేకప్ సృష్టికర్త ఎవరంటే దాన్ని మనం పర్టికులర్గా చెప్పలేము. ఓకే, ఎందుకంటే బేసిక్గా అమ్మాయిలది అంటే బడితే క్యారెక్టర్ అలా ఉంటుందని చెప్తారు మోస్ట్లీ. అంటే చాలా పురాణ కాలం నుంచి మేకప్ ఉంది. ఓకే, కానీ ఈ ట్రెండింగ్ అనేది ఒక సమ్ ఇయర్స్ నుంచి ఉందన్నట్టు మేకప్. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్యాషన్ అయిపోయింది, కంపల్సరీ మేకప్ లేకుండా ఇంకా ఫంక్షనే కాదన్నట్టు ఉంది. అదే అంటే ఇప్పుడు నేను బహుశా చిన్న ఉన్నప్పుడు లైక్ మేకప్ అనేది అంటే వరంగల్ డిస్ట్రిక్ట్లో తీసుకుంటే లైక్ ఒక 2 పార్లర్స్ మాత్రమే ఉండేది. అప్పట్లో పార్లర్కి వెళ్ళాలంటే కూడా అది ఒక రిచ్ పీపుల్ మాత్రమే వెళ్తారు అన్నట్టుగా ఒక అపోహగా ఉండేది. పీపుల్ కాకుండా కొంచెం షేమ్గా కూడా ఫీల్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే పార్లర్కి వెళ్తే అట్రాక్టివ్ కనిపించడానికి అది ఇది అన్ని ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు అంటే పార్లర్ గానే పీస్ఫుల్గా వెళ్ళిపోతున్నారు. ఇంకేంటంటే నీట్ క్లీన్ మెయింటెనెన్స్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలా అంటే డెవలప్మెంట్ని బట్టి కూడా బాగా ఈ కల్చర్ ఎక్కువైతుంది అన్నట్టు, మేకప్ కల్చర్. అంటే మారుతున్న జనరేషన్ ప్రకారంగా మేకప్ అనేది కూడా రియల్ లైఫ్ లోకి వచ్చేసింది. అంతే. సో ఏ ఫంక్షన్స్ అయినా, ఏ మ్యారేజ్ అయినా కంపల్సరీ మేకప్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మేకప్స్ లో చాలా రకాలు ఉంటాయి కదా, లైక్ హెచ్డి మేకప్స్ అని, వాటర్ ప్రూఫ్ మేకప్ అని, దీని గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా?
అంటే వాటర్ ప్రూఫ్ మేకప్, హెచ్డి మేకప్, నార్మల్ సింపుల్ మేకప్ అంటే అలా ఎలా కరెక్ట్గా చెప్పగలుగుతాం అంటే బేస్నే మేకప్ బేస్ అనేది అంటే ఒక ఫౌండేషన్ పర్టికులర్గా హెచ్డి ఫౌండేషన్ ఉంటుంది. ఓకే, అది అప్లై చేస్తే మనం హెచ్డి మేకప్ అయిపోతుంది. ఓకే, వాటర్ బేస్ మేకప్ అంటే వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్ ఉంటుంది. ఓకే, ఆ ఫౌండేషన్ అప్లై అయితే వాటర్ ప్రూఫ్ మేకప్ అయిపోతుంది. ఎయిర్ బ్రష్ మేకప్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. ఓకే, ఎయిర్ బ్రష్ మేకప్ అంటే ఎయిర్ గన్ మెషిన్ ఉంటుంది. సో దానివల్ల చేస్తే మేకప్ చాలా ఫ్లోలెస్గా ఉంటుంది. ఇంకా అది మనం మేకప్ చేయకుండా ఉంటుంది అన్నట్టు, మనకి టచ్ కాకుండా ఉంటుంది. అంటే నేను కొన్ని వీడియోస్లో చూసాను, లైక్ మేకప్ చేసిన తర్వాత కొంతమంది మేకప్ ఆర్టిస్టులు వాటర్ కూడా వేస్తున్నారు ఫేస్ పైన. అది వాటర్ బేస్ ఫౌండేషన్ అంటే మేకప్ వేసుకుని వర్షంలో కూడా వెళ్ళిపోవచ్చు, ఆరామ్స్ వెళ్ళవచ్చు. అంటే మోస్ట్లీ లైనర్, కాజల్ కూడా వాటర్ ప్రూఫే ఉన్నాయి ఎక్కువ. ఓకే, ఇప్పుడు మేకప్ చేస్తే మనం వాటర్లో వెళ్తే పోతుంది అన్న ప్రాబ్లం ఇప్పుడు ఏం లేదు. ఓకే, అంటే మోస్ట్లీ ప్రోడక్ట్స్ మనకి వాటర్ ప్రూఫే వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఫరానా గారు, ఇప్పుడు మీరు ఈ ఎస్ఎఫ్ మేకప్ ఆర్టిస్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎస్ఎఫ్ మేకప్ ఆర్టిస్ట్ అనేది మేము అంటే జస్ట్ నేమ్ చేంజ్ చేసాము ఒక 2 years బ్యాక్. కానీ ఇంతకు ముందు నుంచి మాది లోటస్ బ్యూటీ పార్లర్ అని 2010 నుంచి ఉంది. ఓకే, ఇక్కడ ఎదురుగా ఉండే. సో ఇక్కడ మళ్ళీ షిఫ్ట్ చేశాను. మీరు అంటే లైక్ మీ మేకప్ పార్లర్ ప్లేస్ అంటే ఏరియా ఎల్బీ నగర్ అండి. ఎల్బీ నగర్ వరంగల్. సో ఫస్ట్ ఎక్కడ ఉండే? ఫస్ట్ ఇక్కడనే ఉంది. స్టార్ట్ ఎప్పుడు చేశారు? ఏ ఇయర్లో చేశారు? 2010లో స్టార్ట్ చేశారు. 2010 అంటే ఆల్మోస్ట్ ఒక 13 years. ఇప్పుడు మళ్ళీ మేము కొన్ని డేస్ తర్వాత అది 15 years సెరమనీ కూడా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ మేకప్ అనేది? నేను మేకప్ హైదరాబాద్లో ఎఫ్కే మేకప్ ఆర్టిస్ట్లో మేకప్ కోర్స్ చేశాను. అండ్ మేనియా బ్యూటీ సలూన్లో హెయిర్ కోర్స్ చేశాను. అండ్ బేసిక్గా మేకప్ ఇది బ్యూటిషియన్ కోర్స్ ఏమో ఒకటి ముస్కాన్ పార్లర్ అని ఉండే, అక్కడ చేశాను. నర్సంపేటలో లోటస్ ఇన్స్టిట్యూట్ అని ఉండే ఒకటి గవర్నమెంట్, అక్కడ జాబ్ కూడా చేశాను ప్లస్ ట్రైనింగ్ కూడా చేశాను అన్నట్టు. ఓకే, సో మీరు ఆల్మోస్ట్ 14 years ఎక్స్పీరియన్స్. 14 yearsలో ఆల్మోస్ట్ ఎంతమంది కస్టమర్స్కి మీరు సర్వీస్ అనేది చేశారు? కౌంటింగ్ అయితే ఏమి ఉండదు. సో అంటే మీరు ఓన్లీ లోకల్లోనే షూట్ చేస్తారా, ఆర్ ఎల్స్ వేరే ప్లేసెస్ కూడా వెళ్తారా? మేము అంటే లోకల్ అంటే ట్విన్ సిటీస్, ఆల్ సిటీస్కి వెళ్తాం. ఎలా అంటే హైదరాబాద్, నిజామాబాద్, జంగం. సో అంటే ఓన్లీ తెలంగాణ, ఆంధ్రలో ఎక్కువ వెళ్ళారు. సో అదర్ దెన్ వేరే స్టేట్స్కి వెళ్ళారు, లైక్ మహారాష్ట్ర అటు వెళ్ళలేదు? మహారాష్ట్ర వెళ్ళలేదు. చాలా మంది మేకప్ ఆర్టిస్టులు కూడా లైక్ వర్క్ షాప్స్ కంటిన్యూ వస్తున్నారు కదా, ఎక్స్ట్రా నేర్చుకోవడానికి, లైక్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, లైక్ ఢిల్లీకి వెళ్తున్నారు, బాంబే వెళ్తున్నారు. నేను వెళ్ళాను, ముంబైకి వెళ్ళాను. లాస్ట్ టైం ముంబైలో రేష్మా హెయిర్ అండ్ బ్యూటీ కేర్ అని ఉంది, అక్కడ ఒక 1 day వర్క్ షాప్ ఏమో ఉండే, అక్కడ వెళ్ళాను. నేను కూడా వర్క్ షాప్స్కి ఇలా వెళ్తూనే ఉంటాను. అది కంపల్సరీ మనం వెళ్ళాలి, ఎందుకంటే ఏదైనా ట్రెండింగ్గా వస్తే ఫస్ట్ ఎవరు దాన్ని అటెండ్ అవుతారో వాళ్ళేమో మళ్ళీ వేరే వాళ్ళని వర్క్ షాప్ పెట్టి చూపిస్తారా అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మీరు యాక్చువల్గా మీరు ముస్లిం. సో ముస్లిమ్స్లో ఏంటంటే లైక్ మేకప్కి మరి ప్రయారిటీ ఇస్తున్నారా? అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది? మీరు 14 years నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో. స్టార్టింగ్లో అయితే నేను ఆ ఫీల్డ్లో వెళ్ళడానికి అసలు పర్మిషన్ ఇవ్వలేదు, అంటే నా ఓన్ డిసిజన్ ఉండే అప్పుడు. తర్వాత మెల్లమెల్లగా అంటే సొసైటీని చూసి అందరినీ ఎంకరేజ్మెంట్ చూసి ఇంట్లో కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళే డిమాండ్గా చెప్పుకుంటారు మా ఇంట్లో. మీకు బ్యాక్ సపోర్ట్ అంటే ఫస్ట్ మ్యారేజ్ కానప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఉండే. సో ఇప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎక్కువగా హిందూస్ ఉంటారా లేకుంటే ముస్లిమ్స్ ఉంటారా, లేకుంటే 70% ముస్లిమ్స్, 30% హిందూస్. ఎందుకంటే మన ఏరియా మొత్తం ముస్లిమ్స్ వాళ్ళే కాబట్టి ఇక్కడే బాగా కవర్ అయిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు హిందూ బ్రైడల్ కూడా రెడీ చేస్తారు? హిందూ, మార్వాడి, ఎనీ బ్రైడ్ చేస్తాం. కాకపోతే మేకపే, కాకపోతే దాని కాస్ట్యూమ్స్ అండ్ డిజైన్స్ విత్ డ్రెస్ కి తగ్గట్టు ఉంటుంది. మేకప్ డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ రీసెంట్లీ నేను ఖతర్ కూడా వెళ్ళాను. ఇంటర్నేషనల్ లో అక్కడ కూడా మేకప్ కోర్స్ చేశాను 1 month. ఖతర్ మేకప్ అక్కడ మూవా మేకప్ ఆర్టిస్ట్ అని అక్కడ వెళ్ళాము, అక్కడ కూడా చేశాను 1 month. 3 months ఉండే అక్కడ. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 14 yearsలో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. అప్పటికి ఉన్న మేకప్కి ఇప్పుడున్న మేకప్కి డిఫరెన్స్ ఏంటిది? అప్పటికి ఉన్న మేకప్ ఎలా అంటే జస్ట్ లైనర్ పెట్టేసి లిప్స్టిక్ పెట్టి జస్ట్ ఏదైనా సింగిల్ కలర్ ఐ షాడో పెట్టేస్తే మేకప్ అయిపోయేది. ఇప్పుడు మేకప్ చేయాలంటే మినిమం 3 hours పర్టికులర్గా
ఫాస్ట్ గా చేయాలనుకుంటే అంటే సీనియారిటీని బట్టి మేము చేయగలుగుతాం. ఓకే ఇప్పుడు ఒక కొత్త స్టూడెంట్ కి మేకప్ నేర్పించి చేయమంటే మినిమం 4 hours తీసుకుంటుంది. ఓకే అంటే మేకప్ తో పాటు మీరు హెయిర్ స్టైలింగ్ కూడా చేస్తారు? మేకప్, హెయిర్ స్టైల్, హెయిర్ డిజైన్స్ కూడా చేస్తాను. హెయిర్ డిజైన్స్, హెయిర్ కటింగ్, హెయిర్ కట్స్ కూడా చేశాను. నేను ప్రొఫెషనల్ లో కోర్స్ చేశాను. మెహందీ కూడా చేస్తాను. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో మేనియా మేకప్ ఆర్టిస్ట్ అని ఓకే అక్కడ చేశాను. సో ఇప్పుడు దీంట్లో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, లైక్ మేకప్ లో కూడా ఉంటది అండ్ హెయిర్ లో కూడా ఉంటది. అన్ని ఉంటాయి. కొంతమంది హెయిర్ స్పెషలిస్ట్ అంటారు, కొంతమంది మేకప్ స్పెషలిస్ట్ అంటారు. అంటే నేను ఎలా అంటే ప్రతి సబ్జెక్ట్ సపరేట్ తీసుకున్నాను కాబట్టి నేను అన్ని పర్ఫెక్ట్ గా చేయగలుగుతా. సో మిక్స్ మీరే చేసేసుకుంటారు? నేనే చేసేసుకుంటా. సో అప్పుడుకున్న డిఫరెన్స్ కి ఇప్పుడుకున్న డిఫరెన్స్ కి మీరు తేడా చెప్పారు. అండ్ అప్పుడు కాంపిటీషన్ లేకుంటే మరి ఇప్పుడు గల్లీకి ఒక మేకప్ పార్లర్, గల్లీకి ఒక ఫ్రీలాన్సర్ మేకప్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. సో అది ఎలా రిఫరెన్స్ అవుతుందంటే మేకప్ అనేది కంపల్సరీ ఒకసారి న్యాచురల్ లుక్ కనిపించాలి. ఇంకేంటంటే మనం కొందరు బ్రైట్ కి మేకప్ చేసినాక వాళ్ళు ఎలా అంటే లైక్ ఐస్ వాళ్ళది చైనీస్ ఐస్ లాగా అయిపోతాయి, లేదంటే ఆ లైనర్ వాళ్ళకి సరిగా పెట్టడం రాదు, ప్రాపర్ హెయిర్ స్టైల్స్ చేయడం రాదు. సో అలా చేస్తే ఎవరికైనా నచ్చదు కదా, అంటే చేంజ్ కావడం ఎవరికి నచ్చదు, బ్యూటిఫుల్ కావడం నచ్చదు. కాబట్టి అది వాళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళకి, అంటే మేకప్ లుక్ ఎలా అనిపిస్తుంది అన్నట్టు. అంటే అమ్మాయిలకు దాని గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ని బట్టి వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు ఎవరు మేకప్ బాగుంది అనేది. మేకప్ అందరు చేయగలుగుతారు కానీ ఒక మేకప్ లుక్ అనేది కొంతమంది మాత్రమే ఇవ్వగలుగుతారు, కొంతమంది ఇవ్వగలుగుతారు. ఓకే అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే లైక్ మేకప్ స్టూడియోస్లో నేర్చుకొని ఎంతో మంది ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు నచ్చే జనరేషన్లో చాలా మంది లేడీస్ ఎక్కువ కూడా ఏంటంటే ట్రైనింగ్కి వెళ్తున్నారు, అంటే లైక్ మేకప్ ట్రైనింగ్కి. ఇది ఈజీ వే టు ఎర్న్ మనీ కూడా. సో ఫ్రీలాన్సింగ్ చాలా మంది చేస్తున్నారు. అండ్ ఇప్పుడు చూస్తే ప్రెసెంట్ ఒక ఏరియాలోనే చాలా పార్లర్స్ ఉన్నాయి. అంటే మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? అంటే కాంపిటీషన్ లాగా తీసుకుంటారా? అంటే మీకు ఏమైనా కాంపిటీషన్ లాగా ఉంటుందా, లేకుంటే మీ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుందా? అంటే ఫస్ట్ కాంపిటీషన్ అనేది వస్తుంది, కాకపోతే కస్టమర్ డిస్టర్బ్ అవుతారు అలాంటి టైంలో. ఓకే తర్వాత ఏంటంటే ఎక్స్పీరియన్స్ని బట్టి మేము కూల్ అయిపోతాం. ఎందుకంటే మాకు తెలుసు మేము 14 years 15 yearsలో మా జర్నీలో ఏమేమి చూసామో మాకు అన్ని ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కూడా నేర్చుకున్నా, ఎక్కడ ఎంత ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకున్నా వాళ్ళు పర్టికులర్గా 100% సర్వీస్ ఇవ్వలేదు కొత్తగా పెట్టిన వాళ్ళు. అదే పాత వాళ్ళు అంటే మాకు ఎక్స్పీరియన్స్ ప్రతి దానికి ఉంటుంది, ప్రతి చిన్న దానికి ఉంటుంది అలా. సో మరి ఇప్పుడు మేకప్ నెక్స్ట్ ఇంకా ఏ విధంగా జనరేట్ అవుతుంది? అంటే లైక్ ఇప్పుడు కాస్మెటాలజీ అంటున్నారు, డెర్మటాలజీ అంటున్నారు. అంటే మేకప్స్ వల్ల కొన్ని స్కిన్ ర్యాషెస్ కూడా వస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని అంటారు. అది వాస్తవమా? అది వాస్తవమే, కానీ అది డిపెండ్స్ మొత్తం కాస్మెటిక్స్ వల్లనే. అంటే ప్రోడక్ట్స్ తీసుకునే ప్రోడక్ట్స్ బట్టి ఉంటుంది. మీరు ఎక్కువగా ఏ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేస్తారు? నేను యూజ్ చేసే ప్రోడక్ట్ నార్స్, హుడా బ్యూటీ, ఓకే, మ్యాక్ అండ్ సింపుల్ మేకప్స్ ఇలా వెళ్ళాలనుకుంటే ఫర్ ఎవర్ ఇట్లా. అంటే ఇప్పుడు మీరు క్లయింట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి, అంటే చాలా క్లయింట్ కి బడ్జెట్ ప్రకారంగా మేము ప్రోడక్ట్ యూజ్ చేస్తాం. బాబీ బ్రౌన్ చాలా అంటే అందరికన్నా ఎక్కువ, గ్లోరీ అని చాలా కాస్ట్లీ కాస్మెటిక్స్ ఉన్నాయి. దానికి అకార్డింగ్ మేకప్ కూడా అలానే వస్తుంది. సో అలా వాళ్ళకి మంచి కంఫర్టబుల్గా అంటే అన్ని టేస్ట్ తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా పే చేసి నీట్ మేకప్ చేయించుకుంటారు. ఓకే అంటే మీ దగ్గర క్లయింట్స్ రిచ్ వాళ్ళు వస్తారు, పూర్ వాళ్ళు వస్తారు. సో దానికి అనుగుణంగా చేస్తారా, లేకుంటే పూర్ వాళ్ళకి కూడా మంచిగా ఉండాలని చేస్తారా మీరు? అంటే నేను మోస్ట్లీ ఎలా అంటే పూర్ గా ఉన్న వాళ్ళైనా అలా కాదు, అంటే వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ ని చూసి నేనైతే డిసైడ్ చేస్తాను ఫస్ట్ అయితే. ఎందుకంటే కస్టమర్స్ అంటే కొందరు కొంచెం మైండ్ సెట్ ఇలా డిఫరెంట్ టైప్స్ వస్తారు కదా. సో అన్నిటికీ మనం నేను కూడా వెరిఫై చేశాను మీ గురించి, అంటే వేరే క్లయింట్స్ ద్వారా. సో వాళ్ళు కూడా ఏంటంటే మీ గురించి పాజిటివ్ గానే చెప్పారు, మీరు మేకప్ చాలా బాగా చేస్తారు అని. సో మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ దేంట్లో, మేకప్ చేయడంలో లేకుంటే హెయిర్ స్టైలింగ్ చేయడంలో? నాకు మేకప్ చేయడంలో, హెయిర్ స్టైల్ అంటే హెయిర్ స్టైల్లో కంపల్సరీ హెయిర్ స్టైల్ దానికి చేయాల్సిందే. ఓకే నేను మేకప్ చేసినాక నేనే హెయిర్ స్టైల్ చేయాలని అనుకుంటా అట్లా. మేకప్ అయితే నాకు ఇంట్రెస్ట్, కానీ నేను మేకప్ చేసిన క్లయింట్ కి హెయిర్ స్టైల్ కూడా మోస్ట్లీ నేనే వేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే వేరే వాళ్ళు హెయిర్ స్టైల్ వేస్తే మళ్ళీ ఫేస్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు వేసే స్పెషల్ మేకప్స్ ఏంటిది? నేను చేసేది మోస్ట్లీ హెచ్డి బ్రైడల్ మేకప్, ఎయిర్ బ్రష్ మేకప్ చాలా బాగా చేస్తాను. ఎయిర్ బ్రష్ మేకప్, ఓకే. ఎయిర్ బ్రష్ అండ్ హెచ్డి. అంటే ఇది అంటే అమౌంట్ ప్రకారంగా ఇది ఎక్కువనా కాస్ట్ తక్కువనా? ఎయిర్ బ్రష్ 15,000 రూపీస్ అంటే ఇలా పడుతుంది. అంటే దానికి టైప్స్ ఉంటాయి. ఎయిర్ బ్రష్ అంటే మోస్ట్లీ below 10.
ఓకే. ఇప్పుడు లైక్ కొంతమంది క్లయింట్స్ ఏంటంటే ఇప్పుడు తిన దగ్గరికి వెళ్తే 15,000 అంటున్నారు, 20,000 అంటున్నారు. సో వేరే దగ్గర 10,000కి వస్తుంది, 5,000 కూడా వేసే వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ సీనియారిటీ చూస్తారా? జనరల్ గా క్లయింట్స్ మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ సీనియారిటీ చూస్తున్నారా లేకుంటే అమౌంట్ పరంగా చూస్తున్నారా? నా దగ్గర ఎవరైతే వస్తారో వాళ్ళు కంపల్సరీ సీనియారిటీ చూసి వస్తారు. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటంటే మేకప్ అంటే ఫస్ట్ 2010లో వరంగల్లో మేకప్ అనే పదం అసలు వినబడకపోయింది. ఆ టైంలో మేము మేకప్ ఓన్లీ 1,500కి చేసేది అన్నట్టు 2010 ఓకే. 10 to 14 వరకు 14లో కోర్సెస్ ఇంకా స్టార్ట్ చేసేసాను నేను ప్రొఫెషనల్గా నేర్చుకోవడం స్టార్ట్ చేసినాను. సో మీరు అప్పుడు 2010లో ఇక్కడ పార్లర్ పెట్టారు. సో అప్పుడు ఎన్ని పార్లర్స్ ఉన్నాయి టోటల్ వరంగల్లో? ఒకటి మాది ఉండే, ఒకటి వరంగల్ చౌరస్తాలో కరిష్మా బ్యూటీ పార్లర్ అని కొంచెం ఫేమస్ ఉండే. అప్పుడు అలంకృత ఒకటి ఉండే, అలంకృత, కల్కి, దీక్ష ఇలాంటి కొంచెం వినే ఇలాంటివి ఉండే. అంటే ఎక్కువ లేకపోయేది, కొన్ని మాత్రమే ఉండేది. కొన్ని మాత్రమే. ఇప్పుడైతే అసలు కౌంటింగ్ లేదు. అవునవును. సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఫంక్షన్స్ కి కూడా నార్మల్ గా లేడీస్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఫంక్షన్స్ అయినా కూడా, ఫెస్టివల్స్ అయినా కూడా, ఫెస్టివల్ అయినా ఫంక్షన్ అయినా ఏదైనా కంపల్సరీ పార్లర్ కి వెళ్ళాల్సిందే. లైక్ మనం డిన్నర్, ఫుడ్ ఇలా మేకప్ కూడా అంతే, కాస్ట్యూమ్స్ ఎలానో మేకప్ కూడా అంతే. ఫస్ట్ ఇప్పుడు ఈవెంట్స్ కాకుండా మీ యొక్క పార్లర్, మీ పార్లర్ చూసాం చాలా బాగుంది. సో మా వ్యూవర్స్ కూడా చూపిస్తాం అందరు మీ పార్లర్. సో ఇక్కడ జనరల్ గా మీరు సర్వీస్ ఏ సర్వీస్ ఇస్తారు అంటే లైక్ లేడీస్? మేము ఇక్కడ స్టార్టింగ్ ఎట్లా అయినా అంటే ఐబ్రోస్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ మేకప్ అనేది ఒక సబ్జెక్ట్. అండ్ హైడ్రా ఫేషియల్, అడ్వాన్స్ హైడ్రా ఫేషియల్, గన్ షాట్, పర్మనెంట్ స్ట్రైట్నింగ్, పర్మనెంట్ పమ్మింగ్, అండ్ హెయిర్ స్పా, స్కాల్ప్ ట్రీట్మెంట్స్ అండ్ స్కిన్ ఫేర్నెస్ ఆఫ్టర్ బిఫోర్ రిజల్ట్ చూపించి వాళ్ళకి ఆఫ్టర్ బిఫోర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం అన్నట్టు. అంటే మాకు తెలిసిన వాళ్ళు కాస్మెటాలజిస్ట్ ఉన్నారు. సో జస్ట్ ఓన్లీ ప్రోడక్ట్ ద్వారానే మేము వాళ్ళకి స్కిన్ కలర్ ఫేర్నెస్ కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. ఓకే. అంటే హెయిర్ కట్స్ కూడా మీరు చేస్తారు? హెయిర్ కట్స్ కూడా చేస్తాం. ఫేషియల్స్ అవి కూడా నార్మల్ చేస్తారు? హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, ఫేషియల్స్, మెనిక్యూర్, పెడిక్యూర్ అన్ని చేస్తాం. స్వరాణ గారు, ఇప్పుడు మీరు మేకప్స్కి వెళ్తూ ఉంటారు కదా, సో మీతో పాటు అంటే మీ అసిస్టెంట్స్ తీసుకెళ్తారా లేకుంటే మీరే? కంపల్సరీ అసిస్టెంట్ని తీసుకెళ్తుంది. అసిస్టెంట్స్ ఉండాల్సిందే. సో ఎంతమంది ఉండొచ్చు ఆల్మోస్ట్ మీకు అసిస్టెంట్స్? నా దగ్గర ఒక 6 members ఉన్నారు. ఓకే. 6 members వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సింగిల్ వన్ డే మేకప్ అయితేనేమో 1 person తీసుకెళ్తాను. అడిషనల్ ఏమన్నా ఉంటే అమ్మాయిలను 2-3 members తీసుకెళ్తాను. ఓకే. మీరు ఎక్కువగా బ్రైడల్స్ చేస్తారా లేకుంటే నార్మల్? బ్రైడల్స్ చేస్తాం. బ్రైడల్స్ చేయించుకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయించుకుంటారు. బ్రైడ్ మేడ్స్ అని ఇప్పుడు చాలా అంటే మేకప్ చాలా ట్రెండింగ్ అయిపోయింది. దానివల్ల ఎలా అంటే బ్రైడ్ మేడ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బ్రైడ్ రెడీ అయినాక వాళ్ళకి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎలా అంటే మంచిగా మేము కూడా రెడీ మళ్ళీ వాళ్ళు సడన్ ప్లాన్ చేసేస్తారు. అప్పుడు అలాంటి టైంలో కూడా మాకు వర్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక అమ్మాయిని హైర్ చేయాలి. కంపల్సరీ వాళ్ళకి మేకప్ చేసే ముందు ఫేషియల్ కూడా చేయాల్సి ఉంటుందా? అంటే ఒక 1 day బిఫోర్ చేయాల్సింది. అది చేపించుకుంటే ఎలా అంటే మేకప్ బేస్ అనేది మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. ప్రతి క్లయింట్ కి మీరు కంపల్సరీ సజెషన్ చేస్తాను, మళ్ళీ వాళ్ళ చాయిస్. ఓకే. సో ఇప్పుడు క్లయింట్స్ ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది అసిస్టెంట్ తీసుకెళ్తారు. సో మీకు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉందా? ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. సో ఎంతమంది ఉండొచ్చు ట్రైనింగ్ సెంటర్లో? మ్యాక్స్ 10. అంటే మీరు టైమింగ్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మరి? అది ఈవెంట్స్ 12 to 4 వరకు ట్రైనింగ్ సెంటర్ క్లోజ్. ఓకే ఓకే. అంటే 12 అంటే మోస్ట్లీ 1 వరకు స్టార్ట్ అవుతుంది. 1 to 4లో 4 hours ఓన్లీ. ఓకే. నేను యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్లో చాలా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళని చూశాను. లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ కొంతమంది మోడల్స్ని రీప్రజెంట్ చేసుకుంటా లైక్ కొన్ని మేకప్ సెమినార్స్ చేస్తూ ఉంటారు, మేకప్ షూట్ చేసుకుని. ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ నడుస్తుంది. సో లాస్ట్ 10 years బ్యాక్లో నేను ఎలా అంటే ఒక్క ఫోటో పోస్ట్ చేయలేదు, ఒకటి ఏది కూడా పోస్ట్ చేయలేదు. జస్ట్ అంటే నేను లోటస్ పార్లర్ అంటే ఫేమస్ ఉంది, మౌత్ పబ్లిసిటీలోనే బాగా బిజీ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎలా అంటే కాంపిటీషన్ బాగా అయిపోయింది, మేకప్ స్టూడియోస్ చాలా ఎక్కువైపోయింది. సో అందరూ పర్ఫార్మెన్స్ కంపల్సరీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చేస్తేనే వాళ్ళకి బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది అనేది పబ్లిక్ కి తెలియదు కదా, అంటే దగ్గర ఉన్న వాళ్ళకే తెలుసు, మీ క్లయింట్స్ కి తెలుసు. చాలా మంది ఇప్పుడు నాకు ఓన్ అంటే తెలిసిన కస్టమర్స్ కూడా ఏమంటున్నారంటే తను ఇన్స్టాగ్రామ్ లో కనిపించట్లేదు కదా, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కనిపించట్లేదు కదా. మరి మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏమైనా షూట్స్ లైక్ మోడల్స్? రీసెంట్లీగా నేను స్టార్ట్ చేశాను. అంటే పాతది నాది ఒక లోటస్ పార్లర్ అని ఇన్స్టాగ్రామ్ బేసిక్ ఐడి ఉండే, అప్పుడు కూడా ఎక్కువ పోస్ట్ ఏం చేయలేదు నేను, అది తీసేసాను. ఇప్పుడు కొత్తగా SF మేకప్ ఆర్టిస్ట్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఇంకా వెబ్సైట్ కూడా ఉంది, www.sfmakeupartist.com.
sfmakeupartist.com అని ఉంది. ఓకే. సో ఇప్పుడు వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళకి అంటే మీరేమైనా ప్లేస్మెంట్స్ మీరు రిఫర్ చేస్తారా ఆర్ ఎల్స్ మీరే? ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు ఎలా అంటే ట్రైనింగ్ వచ్చే అమ్మాయిలు అందరూ 100% నేర్చుకుంటారని గ్యారంటీ ఏమి ఉండదు. అంటే కొందరు నేర్చుకుంటారు కానీ వాళ్ళ వర్క్ టెంపరీగా కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది పర్మనెంట్గా ఉంటారు. ఓకే. మైండ్ సెట్ కొంచెం అలా మా వర్క్ నాలెడ్జ్ ఉంటేనేమో ప్రాబ్లం లేదు, తీసుకుంటాం. అంటే మోస్ట్లీ నా దగ్గర పెట్టుకుంటారు వర్క్ పర్ఫెక్ట్ చేస్తారు. నా దగ్గర ఉన్న ఎంప్లాయర్స్ మొత్తం ట్రైనర్స్. జనరల్ గా ట్రైనింగ్ సెంటర్ లో నేర్చుకుని వాళ్ళు సొంతంగా వాళ్ళు ఫ్రీలాన్సింగ్ వెళ్ళిపోతా ఉంటారు కదా, మోస్ట్లీ ఫ్రీలాన్సర్కి వెళ్ళిపోతా ఉంటారు. సో ఇప్పుడు వ్యూవర్స్ కి కూడా ఏంటంటే మీ స్టూడియో టూర్ కూడా చూపిద్దాం, అంటే మేకప్ స్టూడియో టూర్ చూపిద్దాం సార్ పార్లర్. ఫరానా గారు ఇవన్నీ సర్టిఫికేట్సా? సార్ సర్టిఫికేట్స్. ఓకే. సో ఇది లోటస్ టెక్నాలజీ చాలా చాలా ఓల్డ్. సో అంటే ఇది రిసెప్షన్ ఏరియా. సో చాలా పెద్దగా ఉందా? లోపల ఉంది సార్, ఒకసారి చూడొచ్చా? ఓకే. సో ఇక్కడ హెయిర్ కట్స్, ఐబ్రోస్, చిన్న చిన్న సర్వీసెస్ ఏమన్నా అంటే బేబీ కట్స్ అన్నీ ఇక్కడ చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు ఇది టూ మెంబర్స్కి సరిపోతుంది కదా, మరి ఎక్కువ మంది వస్తే క్లయింట్స్ వస్తే అంటే స్పేస్ ఉంది వెనుక. ఓకే. సో మినిమం ఇక్కడ మెయింటైన్ చేస్తాం. అంటే ఎవర్ క్లయింట్స్ వస్తే అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది కదా, దేనికి క్యాబిన్స్ లాగా డివైడ్ చేస్తారు హెయిర్ కట్స్ కి సెపరేట్, డిస్టర్బెన్స్ కాకుండా. ఓకే. సో రిసెప్షన్ నుంచి ఎంట్రీ ఇచ్చి నెక్స్ట్ హెయిర్ కట్స్ కి. నెక్స్ట్ ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ అంటే చిన్న చిన్నగా క్లీనప్స్ అవి ఉంటాయి కదా, క్లీనప్స్ నార్మల్ అంటే తక్కువ ప్రైస్ లో ఫేషియల్స్ ఏమన్నా ఉంటాయి. ఓకే. ఇది హెయిర్ వాష్ కదా ఇక్కడ, ఇది హెయిర్ వాష్, ఇది స్పా మషిన్. ఓకే. హెయిర్ స్పా మషిన్ ఇవన్నీ దానికి సంబంధించిన కాస్మెటిక్స్ అండ్ ఫేస్ కి కూడా ఇట్లా బ్లోవర్ ఉంటుంది కదా, ఫేస్ స్టీమర్ అది లోపల స్టీమర్ అంటారు. ఓకే. ఇది హెయిర్ కి సంబంధించిన కాస్మెటిక్స్. ఓకే. ఇక్కడ మంచిగా నీట్ గా సెట్ చేసి పెట్టారు. ఓకే. ఇది మెనిక్యూర్ పెడిక్యూర్ సెక్షన్ సార్. ఇది లైక్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అది మెనిక్యూర్ చేస్తారు కదా, సో దానికి సంబంధించి. దీనికి సపరేట్గా ఎందుకు మరి ఇట్లా సపరేట్గా అంటే కొంచెం ప్రైవసీగా ఫీల్ అవుతారు కస్టమర్స్, దానివల్ల కంపల్సరీ సపరేట్ చేయడం వస్తుంది. సో ఈ పెడిక్యూర్ అంటారా? పెడిక్యూర్ అంటే లెగ్స్ కి చేయడం, మెనిక్యూర్ అంటే హ్యాండ్స్. ఓకే. అంటే పెడిక్యూర్ కి మెనిక్యూర్ కి ఎంత టైం తీసుకుంటారు? 1 hour పడుతుంది. 1 hour? ఓహో. దానికి కూడా సపరేట్ గా వాషెస్ అట్లా క్రీమ్స్ అట్లా ఉంటాయా? ఉంటాయి, దానికి సంబంధించిన క్రీమ్స్ అన్ని ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇంకేముంది? ఫ్రంట్ సైడ్ ఇది ఫేషియల్ రూమ్ సార్. ఇది ఫేషియల్. సో సపరేట్ ఒక క్యాబిన్ లెక్క ఉంది కదా ఇది? క్యాబిన్ అంటే డోర్ కూడా ఉంటుంది దీనికి. ఫేషియల్ అంటే కొంచెం ఫుల్లీ ప్రైవసీ. ఇది ఆల్రెడీ లేడీస్ కే కదా సపరేట్ గా? లేడీస్ కైనా వేరే లేడీస్ వస్తారు కదా, సో వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉంటాయి, సపరేట్ రూమ్ లాగా ఉంది. ఓకే. ఇది కూడా మనకు హైడ్రాఫేషియల్. ఇది హైడ్రాఫేషియల్ అండి. హైడ్రాఫేషియల్ అంటే స్కిన్ ని కొంచెం హైడ్రేట్ గా చేస్తుంది. అండ్ పింపుల్స్ యాక్ని అవి ఉన్న వాళ్ళకి ఏంటంటే దీనిలో సపరేట్ టూల్స్ వస్తాయి అన్నట్టు. ఒకటి కూల్ టూల్స్ ఉంటాయి, మసాజర్ ఉంటుంది, బ్లాక్ హెడ్స్ అవి కొంచెం. సో బ్లాక్ హెడ్స్ అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి, చాలా ఈజీగా రిమూవ్ అవుతాయి మషిన్ తో. ఎన్ని సిట్టింగ్స్ ఉంటుంది? సిట్టింగ్స్ అనేది ఏమి ఉండదు, కస్టమర్ రిఫరెన్స్ ని బట్టి ఉంటుంది. ఒక వాళ్ళు కంపల్సరీ ఇంత అవసరం పడుతుంది వాళ్ళకంటే స్కిన్ ని చూసి మేము చెప్పగలుగుతాం. ఫెయిర్నెస్ కి కూడా ఇది యూజ్ అవుతుంది. ఫెయిర్నెస్ కి ఇది యూజ్ అయ్యేది, ఫెయిర్నెస్ కి సెపరేట్ కాదు ఇది. ఇది ఎలా అంటే స్కిన్ రిపేర్ కోసం మనం హైజీన్ గా కొంచెం అంటే మనం హ్యాండ్స్ తోని ఫేషియల్ చేస్తాం కదా, మోస్ట్లీ మీకు ఐడియా ఉందా ఫేషియల్ చేసేది? సో ఇది ఏంటంటే మొత్తం మషిన్ ప్రాసెస్ అన్నట్టు. ఇదేంటిది ఏబిసి? దీనిలో ఏముంటుంది? ఏబిసి అంటే ఇది ఏ అంటే ఏ కి సంబంధించిన అంటే వాటర్ డీప్ క్లీన్జర్ అన్నట్టు లిక్విడ్. బి అంటే ఆక్సిజన్ లిక్విడ్ అన్నట్టు. సి అంటే ప్యూర్ క్లీన్జర్, ఇట్లా అని ఉంటుంది దాని మీద. ఓకే. అంటే 3 స్టేజెస్ ఉంటాయి అన్నట్టు. అంటే ఇది ఒకటేమో బ్యాక్ క్లీనింగ్ కోసం అంటే ఇది బి. ఓకే. క్లీన్జర్ ఉంటుంది. సో ఇది మాస్క్ ఫేస్ మీద పెట్టేసి ఇది ఇందులో లైట్స్ వస్తాయి అంటే బ్లూ రెడ్ గ్రీన్ లైట్స్ వస్తాయి అంటే లేజర్ లైట్స్ లాగా. దాని అర్థం ఏంటిది? దానికి అర్థం ఏంటంటే మన స్కిన్ మీద లైట్స్ పడితే ఎలా అంటే మన స్కిన్ లేజర్ లైటింగ్ లాగా కొంచెం షైనింగ్ గా చేసేనట్టు. దానివల్ల మన స్కిన్ రెడ్ సెల్స్ యాక్టివ్ అవుతాయి అన్నట్టు. రెడ్ వల్ల రెడ్ గ్రీన్ అంటే సపరేట్ ఏం లేదు, లేజర్ లైట్స్ లో కలర్స్ వస్తాయి అంతే. లైట్ అనేది మనకి ఇంపార్టెంట్. అందులో ఈ అప్లై చేసిన తర్వాత ఏమైనా క్రీమ్స్ అవన్నీ అప్లై చేసిన తర్వాత అది పెడతారా లేకుంటే డైరెక్ట్ అది పెట్టేస్తారా? లేదు, మొత్తం లాస్ట్ కి ఇది పెడతారు మాస్క్. సో ఇది ఒకవేళ కస్టమర్ చేయించుకుంటే అంటే లైక్ వాళ్ళకి ఎంత చార్జ్ తీసుకుంటారు అప్రాక్సిమేట్లీ స్టార్టింగ్? మినిమం 4,000. 1 సిట్టింగ్ 4,000. ఎన్ని సిట్టింగ్స్ ఉండాలి అట్లా? మినిమం ఒక 3-4 చేసుకుంటే బాగుంటుంది. సో ఇదంతా టచ్ స్క్రీనా? టచ్ స్క్రీన్. దీంట్లో ఈ పింక్ కలర్ ఏంటిది లిక్విడ్? అది ఇది స్ప్రే చేసేది అన్నట్టు. అది మనకి ఫస్ట్ స్క్రబ్ వచ్చేసేది, తర్వాత అల్ట్రాసౌండ్ వస్తుంది, తర్వాత ఆర్ఎఫ్ అని ఉంటుంది. ఇది
ఓకే టైట్నింగ్ కోసం. తర్వాత మాస్క్ ఇది ఎల్ఈడి. ఓకే ఆ తర్వాత ఇది అప్ అండ్ డౌన్, ఇది మనకి బ్లాక్ హెడ్స్ అవి రివర్స్ చేయడానికి. ఒకటి కోల్డ్ హ్యామర్ అని ఉంటుంది, అది చల్లిన తర్వాత ఫైనల్లీ స్ప్రే ఉంటుంది అన్నట్టు. ఓకే. జనరల్గా డెంటల్ హాస్పిటల్స్లో ఇట్లా ఒక మిషన్ చూసాను నేను, లైక్ వాళ్ళు డాక్టర్స్ టీత్ని రిపేర్ చేస్తూ ఉంటారు, అట్లా ఇప్పుడు ఇది ఫేస్ని రిపేర్ చేస్తారు అంతే కదా? స్కిన్ రిపేర్ చేస్తాం. స్కిన్ రిపేర్ చేస్తారు. సో ఇదేంటి అంటే లైట్ వస్తుందా దీనికి? వస్తుంది లైట్. ఒకసారి ఆన్ చేస్తారా? ఓకే, బ్లూ లైటింగ్ వచ్చింది అంటే కలర్ చేంజ్ అవుతుంటాయి, దానికదే చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అంటే ఫ్లాష్ అని వస్తుంది, ఒకటి కలర్స్ అని వస్తుంది. ఓకే ఓకే. ఆర్ఎల్ జిఎల్ బిఎల్ అని ఉంటుంది. ఓకే. ఫేస్ మీద ఏమైనా హార్డ్నెస్ పడుతుందా లేకుంటే నార్మల్గా కూలింగ్ ఉంటుందా? కూలింగ్ అసలు యాక్చువల్గా హైడ్రోఫేషియల్ ఎలా అంటే ఏం అనిపించదు. ఓకే. మన హ్యాండ్స్ నుంచి చేస్తే కొంచెం హైజీనిక్గా ఉండదు. ఓకే. హైడ్రోఫేషియల్ ఏంటంటే మొత్తం టూల్స్తో చేస్తాం కాబట్టి హైజీనిక్గా ఉంటుంది. ఓకే. ఇదేంటిది? ఇది స్టీమర్, ఇది ఫేషియల్ స్టీమర్. ఇది ఫేస్కి. ఓకే, ఇంతకుముందు అడిగాను కదా. అదే ఫేషియల్ చేసినప్పుడు ఇది స్టీమర్. ఫేషియల్స్ అంటే హ్యాండ్స్తో చేసే ఫేషియల్కి ఇది యూజ్ చేస్తాం అన్నట్టు. హ్యాండ్స్తో చేస్తాం. ఓకే. ఫేస్కి మసాజ్ అది చేస్తాం కదా. ఓకే. సో దాన్ని ఓకే, కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ సో ఇది మేకప్ రూమ్ అండి. మేకప్ రూమ్ స్పెషల్గా బ్రైడ్స్ కోసం. స్పెషల్లీ బ్రైడ్స్ కోసం. అంటే ఇందులో కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, సో కంప్లీట్ అయిపోయినాక. ఓకే. అంటే మొత్తం 6 క్యాబిన్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ టైం ఇంకే ఉందా? ఇది లాస్ట్. ఓకే. ఫస్ట్ రిసెప్షన్, దాని తర్వాత హెయిర్ కట్స్, దాని తర్వాత స్మాల్ ఫేషియల్స్, దాని తర్వాత మెనిక్యూర్ పెడిక్యూర్ సెక్షన్ అండ్ ఫేషియల్ రూమ్, హైడ్రా ఫేషియల్స్, దాని తర్వాత బ్రైడ్. సో మొత్తం ఒక ప్రాసెస్ లాగా అయితే అన్నట్టు. ఫస్ట్ ఏంటంటే రిసెప్షన్ అయితే కంపల్సరీ. నెక్స్ట్ ఏంటంటే బేసిక్గా ఐబ్రోస్, హెయిర్ కట్స్ అనేది మోస్ట్లీ ఎక్కువ వస్తాయి అన్నట్టు డైలీ. సో ఎక్కువ రావడం వల్ల అది ముందుకు అంటే ఫస్ట్ సెషన్ ఓన్లీ ఫీమేల్స్కే. ఓన్లీ ఫీమేల్స్కి. ఓకే. మరి ఇప్పుడు బ్రైడ్ గ్రూమ్ కి కూడా చేయమంటే మీరు గ్రూమ్ కి చేస్తే మనం అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మా బ్రదర్ ది కూడా ఒకటి షాప్ ఉంది, మండి బజార్ లోటస్. సో వాళ్ళు చేస్తారు. ఓకే. అంటే గ్రూమ్ కి కూడా మీరు రిఫరెన్స్ చేస్తాం. ఓకే. సో ఫరానా గారు, నైస్ టు టాక్ విత్ యూ. మీరు చాలా ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకున్నారు మాతోని. అండ్ మా వ్యూవర్స్ కూడా చెప్పండి, అంటే మీరు మీ షాప్ అంటే మీ పార్లర్ ఎక్కడ ఉంది అండ్ మీరు ఏ విధంగా సర్వ్ చేస్తారు? ఎవరైనా బిజినెస్ అప్రోచ్ అవ్వచ్చు కదా మీకు అట్లానే. అంటే మా వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే, మా పార్లర్ ఇక్కడ వరంగల్లో ఎల్బీ నగర్లో పద్మావతి డిగ్రీ కాలేజ్ లైన్లో ఉంది. ఓకే. ఇది భారత్ గ్యాస్ స్ట్రీట్ అని చెప్తారు మోస్ట్లీ ఇక్కడ. భారత్ గ్యాస్ స్ట్రీట్. ఇంకేంటంటే గూగుల్లో కూడా మ్యాప్ ఉంది మాది. డైరెక్ట్ లోటస్ బ్యూటీ పార్లర్ వరంగల్ అంటే వాళ్ళు టైప్ చేసి ఈజీగా రావచ్చు. జజ్రైల్లో కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎస్ఎఫ్ మేకప్ ఆర్టిస్ట్ అని ఉంది. ఎస్ఎఫ్ అంటే నా పేరు షేక్ ఫర్హానా. సో దానివల్ల నేను ఎస్ఎఫ్ అని పెట్టుకున్నాను షార్ట్ ఫామ్ లో. ఓకే. నెక్స్ట్ టైం ట్రై చేయండి, అంటే లోటస్ పక్కన ఎస్ఎఫ్ అని పెట్టండి. ఓకే. బోర్డ్ లేకుంటే ఎస్ఎఫ్ పక్కన లోటస్ అని పెట్టండి. అలానే అంటే ఉంది ఇన్స్టాగ్రామ్ లో. నేను లోటస్ బ్యూటీ పార్లర్ అని క్యాప్షన్ లో రాశాను. ఓకే. సో ఎస్ఎఫ్ మేకప్ ఆర్టిస్ట్ అని జస్ట్ నా లోగో అండ్. ఓకే. సో వీడియో చూసి ఒకవేళ మా వ్యూవర్స్ ఎవరైనా వస్తే మీకు అప్రోచ్ అయితే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తానండి. మీ తరపున మా తరపున ఇస్తారా? ఓకే. ఓకే. ఓకే ఫరానా గారు, నైస్ టు టాక్ విత్ యూ. చాలా హ్యాపీగా ఫీల్ అయింది గౌస్ గారితో కలిసి మాట్లాడి.